కొద్దిసేపు ఉండని అమ్మా. అలా ఉండకూడదు సార్. కన్న తండ్రమ్మా, తండ్రి పరిస్థితిలో ఉంటే ఏ బిడ్డ తట్టుకోలేదు కదమ్మా. ప్రేమగా పలకరించాల్సిన నోరు మూగబోయేలా ఉంటే కూతురు ఎలా తట్టుకోగలదమ్మా? చిన్నపిల్ల ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాల్సిన చేతులు అచేతనంగా ఉంటే ఈ పసి మనసు ఎలా తట్టుకోగలదమ్మా? కొద్దిసేపు తండ్రి దగ్గరే ఉంటే గుండెల్లో భారం అన్నా తగ్గుతుంది. ఉండనీయమ్మా. లేనా మాట్లాడినా ప్లీజ్ నాన్న. లేనా అన్న అను వచ్చాను. నాన్న లేనా అన్న అను వచ్చాను. ఒక్కసారి మాట్లాడినా. ఒకసారి కళ్ళు తెరువు నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న లేనా అన్న. తాతయ్య నేనెప్పుడు మాట్లాడినా నాన్న నవ్వుతో మాట్లాడేవారు, ప్రేమగా దగ్గర తీసుకునేవారు. నువ్వైనా చెప్పు తాతయ్య, నాన్నని మాట్లాడమని చెప్పు తాతయ్య. లేనా నాన్న, లేనా ఒక్కసారి కళ్ళు తెచ్చి చూడు నాన్న. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, లేనా ఒక్కసారి నాతో మాట్లాడు. నాన్న ఒక్కసారి నాతో మాట్లాడు నాన్న. అమ్మా చూడమ్మా, పేషెంట్ దగ్గర అలా మాట్లాడకూడదు, డిస్టర్బ్ అవుతారమ్మా. మీరెవరు మా నాన్నతో మాట్లాడొద్దనడానికి? నాన్న లేనా ప్లీజ్. అది కాదమ్మా. ఏడవనివ్వండి డాక్టర్ గారు, ఆ బాధ తగ్గేదాకా ఏడవనివ్వండి. మీరు కూడా ఏంటి సార్? తను పాపం చిన్నపిల్ల, తండ్రిని ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయింది. గుండెల్లో మొదలైన బాధ ఆవిరై కన్నీరుగా మారి మళ్ళీ ఆ గుండెల మీద పడితేనే ఆ మంట చల్లారుతుంది. ఏడవనివ్వండి డాక్టర్. అది కాదు సార్, తనకి బాధ ఉండటంలో తప్పులేదు, కానీ ఆపరేషన్ జరిగింది, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది. అమ్మా అను, బయటికెళ్దాంరా. మనం ఇక్కడే ఉంటే నాన్న ట్రీట్మెంట్కి ఇబ్బంది అవుతుందట. రా అమ్మా. మా నాన్నకేం ప్రాబ్లం రాదు తాతయ్య, మా నాన్నకేం కాదు. నాన్నకి నేను తెలుసు, కానీ నేనే కూతున్నాని నాన్నకు తెలీదు. ఇంతవరకు నాన్న తన పిల్లల్ని చూడలేదు. నాన్న నాతో మాట్లాడాలి, అన్నయ్యతో మాట్లాడాలి, తనని ఎంతగానో ప్రేమిస్తున్నా అమ్మతో మాట్లాడాలి. అంకుల్ ప్లీజ్ నా మాట వినండి. ఏదైనా తేడా వస్తే నువ్వేం టెన్షన్ పడక అమ్మా. ఏం జరిగినా సరే నేను సార్ని కాళ్ళతో చూసే వరకు నా మనసు కుదుట పడదు. అమ్మా మీనాక్షి, డాక్టర్ గారిని కలిసావా? ఏమన్నారు? మీకు చెప్పిన విషయమే నాకు చెప్పారు బాబాయ్. మరో 12 గంటల వరకు ఏమీ చెప్పలేమంటున్నారు. ఇంకా ఏవో రిపోర్ట్స్ ఉన్నాయని వచ్చాక చెక్ చేసి ఏం చేయాలో డిసైడ్ చేద్దామని చెప్తున్నారు. నువ్వేం కంగారు పడకమ్మా, ఏమీ కాదు. బాబాయ్ నిన్నటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడ ఉంటాను. మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోన్ చేసి రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులేమ్మా, ఈ పరిస్థితిలో ఒంటరిగా ఎలా ఉంటావు? ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. మందులని టెస్ట్లని చెప్తే ఒక్కదానివే ఇబ్బంది పడతావు. నేనుంటానులేమ్మా. నేనుంటాను, నాకేం ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను. ఇంటి దగ్గర పిల్లలు కూడా ఒంటరిగా ఉన్నారు, కంగారు పడతారు. మీరు వెళ్ళండి బాబాయ్. సరేలేమ్మా, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి, వెంటనే వచ్చేస్తాను. అలాగే బాబాయ్. జాగ్రత్తమ్మా. బాబాయ్ ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఈ విషయం పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి బాబాయ్. అలాగేనమ్మా.
రవి అంకుల్! రవి అంకుల్! రవి అంకుల్! ఏమండి 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 అయ్యో ఏమండి డాక్టర్ డాక్టర్ ఏమండి 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 డాక్టర్ 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 ఏమండి ఏమండి ఏమైంది మేడం? ఏమో సడన్ గా ఇలా శ్వాస అందక ఇబ్బంది పడుతున్నారు. అర్జెంట్ గా డాక్టర్ గారిని పిలవండి. ఓకే మేడం. ఏమండి 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 అయ్యో డాక్టర్ ఏమైంది? శ్వాస అందడం లేదు చూడండి డాక్టర్ ప్లీజ్. మీరు కంగారు పడకండి, నేను చూస్తాను కదా, మీరు కంగారు పడకండి. సిస్టర్, అర్జెంట్గా డెకాడ్రాన్ ఇంజెక్షన్ తీసుకురా. ఓకే డాక్టర్. ప్లీజ్ మేడం, మీరు ఏడవకండి. కత్తిపోటు బలంగా పొట్టలో దిగడం వల్ల, తల మీద బలంగా దెబ్బ తగలడం వల్ల శ్వాసకోశం ఇబ్బంది అయి సరిగ్గా ఆక్సిజన్ అందలేదు. ఇంజెక్షన్ చేశాక సర్దుకుంటుంది. ఏంటి డాక్టర్ ఇది? మీరు వైద్యం చేస్తూ కూడా ఎప్పుడు కోలుకుంటారనేది చెప్పలేకపోతున్నారు. ఇలా అయితే ఎలా డాక్టర్? ఈయనకేవి కాకూడదు, తిరిగి కోలుకోవాలి, నిండు నూరేళ్ళు నిక్షేపంగా ఉండాలి. ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చెయ్యండి. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నామమ్మా. డాక్టర్ గారి మా బాధ్యత కూడా. అలాగే మీరు కూడా మీ భర్త పక్కనే ఉంటూ ప్రతి క్షణం కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మా మందులతో మీ భర్తను కాపాడడానికి మేము ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఒక భార్యగా మీ ఓదార్పుతో మీరు అంతే ప్రయత్నం చేయండమ్మా. అప్పుడే మీ భర్త కోలుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. టేక్ కేర్. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి